హాయ్ వెల్కమ్ టు ఎన్టీవీ డిజిటల్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. నిన్నటితో అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఇక కొత్త సాంప్రదాయానికి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వేదిక అయ్యాయని మాత్రం చెప్పొచ్చు. గతంలో అసెంబ్లీ సమావేశాలు అనగానే మనం చాలా అసెంబ్లీ సమావేశాలను చూస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో చాలా రాష్ట్రాల్లో. అంటే నేతల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉంటున్నాయి, వాళ్ళ మధ్య మాటల తూటాలు ఎలా ఉంటున్నాయి, అంటే చట్టసభల విశిష్టతను కూడా దిగదార్చి కొంతమంది సభ్యులు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొంతమంది సీనియర్ శాసనసభ్యులు కావచ్చు, సీనియర్ నేతలు కావచ్చు, కొంతమంది ప్రజాస్వామ్యవాదులు కావచ్చు ఖండించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అంటే గతంతో పోల్చినప్పుడు పార్లమెంటు ఒక విధంగా చెప్పినట్లయితే కొంతవరకు బెటర్గానే నడుస్తోంది, సభ సజావుగా నడుస్తుంది. అంటే అసెంబ్లీలతో పోల్చినప్పుడు పార్లమెంట్లు లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు ఒక విధంగా మెరుగైన పరిస్థితి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మన తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చినట్లయితే మనం చూస్తూ ఉన్నాం అధికార ప్రతిపక్ష నేతల మధ్య లేదా ఎలాంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. అంటే అధికార పార్టీ పూర్తిగా విపక్షాలను గొంతు నొక్కేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మాత్రం కాస్త భిన్నంగా జరిగాయని మాత్రం మనకు అర్థమవుతుంది. మొత్తంగా చూసినట్లయితే గత నెల 23వ తారీఖున తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి దాదాపు 9 రోజుల పాటు ఈ అసెంబ్లీ సెషన్స్ జరిగాయి. ఒక 5 బిల్లులు ఇందులో పాస్ అయ్యాయి. మొదటి రోజు నుంచి తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు సుమారుగా 65 గంటల 33 నిమిషాల పాటు సభ జరిగింది. ఇందులో అంటే ఎప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీ అనేటువంటిది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలకు వేదిక అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి సెషన్స్ ఇవి, జరుగుతున్న 3వ సెషన్స్ ఇవి. బడ్జెట్ సమావేశాలు కాబట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బడ్జెట్ పైన జరిగినటువంటి తర్వాత చర్చ, ఆ సందర్భంగా జరిగినటువంటి పలు అంశాలపైన అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. రేవంత్ రెడ్డి సభలో తొలి రోజే చాలా క్లియర్గా చెప్పారు, ఎవ్వరిని సభ నుంచి బయటికి పంపించే ఉద్దేశం మాకు లేదు, ఎవ్వరిని సస్పెన్షన్ చేసే అవకాశం లేదు, కాబట్టి ఎవరైనా ఏదైనా అంశాన్ని మాట్లాడదలుచుకుంటే వాళ్లకు సరైన అవకాశం ఇస్తాం, ఖచ్చితంగా మాట్లాడవచ్చు, సభను హుందాగా నడపడానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అందుకు తగ్గట్లుగానే సభ జరిగిందని చెప్పొచ్చు. సభలో బీఆర్ఎస్ నాయకులు ఎంత అంటే అధికార పక్షాన్ని ఎంత టఫ్గా వ్యతిరేకించారు అనేది మనం చూసాం. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కౌశిక్ రెడ్డి, జగదీష్ రెడ్డి లాంటి నేతలు పోడియం దగ్గరికి వెళ్ళి అక్కడ నిరసన కార్యక్రమాలు చేసి స్పీకర్ను ఘెరావ్ చేసినటువంటి పరిస్థితులను కూడా మనం సభలో చూసాం. అయినా కూడా సభ్యులపైన సస్పెన్షన్ అనేది స్పీకర్ తీసుకోలేదు, ప్రభుత్వం కూడా ప్రతిపాదించలేదు. అంటే సభలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా పర్వాలేదు, కానీ మాటల తూటాలు ఎలా జరిగినా, ఎంత సీరియస్ కండిషన్స్ తలెత్తినా సరే సభలో సస్పెన్షన్ చేయకూడదు అనేటువంటి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా స్వాగతించాలి. అట్ ది సేమ్ టైం మధ్యలో కొన్నిసార్లు బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. బీఆర్ఎస్ నేతలు అక్కడ సభలో ఘెరావ్ చేసినప్పుడు, లేకపోతే పోడియంల ముందు బైఠాయించినప్పుడు మార్షల్స్ వాళ్ళని తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. అయితే ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణ సభలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ఏదైతే వాడివేడి వాతావరణం చూసినా కూడా సభ కొంతమేర సజావుగానే జరిగింది అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో మాటలు అనేటువంటివి మనం చూస్తూనే ఉన్నాము, అవి దొర్లుతూనే ఉంటాయి సభ్యుల మధ్య. అటు బీఆర్ఎస్ నేతల నుంచి కూడా కావచ్చు, లేకపోతే అధికార పక్ష నేతల నుంచి కూడా అలాంటి పరిస్థితులను మనం చూసాం. ముఖ్యంగా ఈ విషయంలో చూసినట్లయితే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి పరిణామం ఏదైతే ఉందో అది కేసీఆర్ ఖచ్చితంగా సభకి ఈసారి సమావేశాలకు వస్తారు అని మొదటి నుంచి కోస్త ప్రచారం జరిగింది. అయితే కేసీఆర్ వస్తే సభ ఎలా ఉంటుంది అంటే దాదాపు 10 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో సభకు వస్తే ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఆయన ముందు కానీ వెనుక కానీ రాకుండా సరిగ్గా భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చి అలా కూర్చోగానే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిపోయింది. బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత కేసీఆర్ బయటకు వచ్చేసి జస్ట్ మీడియా సమావేశంలో మాత్రమే మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేదిగా ఉంది. ఏ ఒక్క వర్గానికి కూడా ఒక స్పష్టమైన హామీ లేదు. రాష్ట్ర రైతులను పొగుడుతున్నట్టుగానే పొగుడుతూ వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా స్పష్టంగా వాళ్ళ వైఖరి చెప్పినారు. గతంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా రైతు బంధులో, రైతు భరోసా పేరిట వేసే పథకంలో
అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో వాళ్ళ నైజాం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని వాళ్ళ ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఆ తర్వాత బడ్జెట్కి సంబంధించినటువంటి చర్చలో కేసీఆర్ పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనేసి అందరూ అనుకున్నారు, కానీ కేసీఆర్ ఆ సమావేశాలకు అసలు హాజరు కాలేదు. దీంతో కేసీఆర్ వాయిస్ని అసెంబ్లీలో మనం ప్రతిపక్ష నేత హోదాలో ఇప్పటికీ చూసే అవకాశం లేకుండా పోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మిగిలిన వాళ్ళకు మాత్రమే బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతూ వినిపించారు. ఇక్కడ కన్నా మనం చూసినట్లయితే అధికార పక్ష నేతలు తర్వాత ఎక్కువసేపు మాట్లాడింది ఎవరు అంటే జనరల్గా ఎవరు అనుకుంటారు, ప్రతిపక్ష వాళ్ళకి అధికారము ఎక్కువ, అధికార పార్టీ వాళ్ళే ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. దట్టు ముఖ్యమంత్రి అంటే సభానాయకుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉంటారో వాళ్ళకి ఎక్కువ అవకాశం జరుగుతూ ఉంటుంది. సో ఆ తర్వాత ప్రతిపక్ష నేత ఎవరైతే ఉంటారో ప్రతిపక్ష నేతలకు అవకాశం ఉంటుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీలో ఈ నెంబర్స్ విషయంలో మాత్రం కాస్త గమ్మత్తైనటువంటి సమాచారం అందుతుంది. ఇక్కడ సభానాయకుడు రేవంత్ రెడ్డి కంటే కూడా ఎక్కువసేపు మాట్లాడింది ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ. రేవంత్ రెడ్డి 9 రోజుల్లో 4 గంటల 54 నిమిషాల సేపు మాట్లాడితే ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కువసేపు 5 గంటల 41 నిమిషాల సేపు మాట్లాడారు. అంటే సభానాయకుడి కంటే ఆయనకి ఎక్కువ అవకాశం దొరికింది. Sir, education is very important, sir. Education is very important, sir. Sir, I don't feel ashamed to come on record and say that, sir, I couldn't study, sir. I wanted to study, sir. I wanted to become a doctor, sir. I had to, in between, leave my studies, quit my MBBS studies. I left it, and I came back. That hurts me very much, sir. Sir, if I have to just say what are my education qualifications, so I'm just 12th pass. I'm just a 12th pass. I couldn't study. I know what is the pain, sir. Sir, it is. Yes, sir. I discontinued it, sir. You're right, sir. You're right. ఆ తర్వాత కేటీఆర్ 2 గంటల 56 నిమిషాలు మాట్లాడితే మిగిలిన నేతలందరూ కూడా మిగిలిన సమయాన్ని కేటాయించుకున్నారు. ముఖ్యంగా చెప్పినట్లయితే సీఎం మంత్రులు కలిసి 23 గంటల 47 నిమిషాలు మాట్లాడారు. అంటే అధికార పార్టీ వైపు నుంచి 23 గంటల 47 నిమిషాల పాటు వాళ్ళకు అవకాశం దొరికింది. మొత్తం సభలో 32 ప్రశ్నలపైన సభలో చర్చ జరిగింది. సో బీజేపీ సభ్యులు 5 గంటల 55 నిమిషాలు, ఎంఐఎం సభ్యులు 7 గంటల 34 నిమిషాలు, సిపిఐ సభ్యులు కోనంనేని సాంబశివరావు 2 గంటల 35 నిమిషాలు, బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి 1:26 నిమిషాల పాటు మాట్లాడారు. సో ఒక విధంగా చెప్పినట్లయితే అన్ని పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లభించింది. అన్ని పార్టీలు తమకు అవకాశం వచ్చిన ప్రతిసారి వాళ్ళకి ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నం చేశాయి. అయితే ఇక ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ ఇంకొక చరిత్రలో ఎప్పుడూ లేనటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన ఈ అసెంబ్లీ సెషన్స్లోనే జరిగింది. అదేంటంటే 29వ తారీఖు అంటే జూలై 29వ తారీఖు సభ ఏకంగా 17 గంటల పాటు నడిచింది. అంటే తెలంగాణ కావచ్చు లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ చరిత్రలోనే అంటే అసెంబ్లీ సెషన్స్ మొదటి నుంచి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని గంటల సేపు అంటే దాదాపు 17 గంటల సేపు సభ జరగడం ఇదే మొదటిసారి. ఆ రోజు అంటే 29వ తారీఖు ఉదయం 10 గంటలకు మొదలైనటువంటి సభ మరుసటి రోజు తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది. ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోదగ్గటువంటి సందర్భం అన్నమాట. ఇక ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఆయన బడ్జెట్ సెషన్స్ని ప్రవేశపెట్టారు. ఖచ్చితంగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, అభయహస్తంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారంటీలకు పెద్దపీట వేస్తూ ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2024-25 బడ్జెట్ అంచనాలకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 2,91,159 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ప్రతిపాదిస్తున్నాను. 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలో సభ ఆమోదం కోసం ప్రవేశపెడుతున్నాను. ఈ సందర్భంగా తర్వాత బడ్జెట్ పైన జరుగుతున్నటువంటి వివిధ సందర్భాలకు సంబంధించినటువంటి
చర్చ మొదలైంది. ఇదే సమయంలో కేంద్రం కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం, అందులో కేంద్రంలో కేటాయించినటువంటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సరిగ్గా కేటాయింపులు జరగలేదనేటువంటి విషయంలో ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కావచ్చు లేదా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీనిపైన ప్రభుత్వమే ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణకు బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాలని, తగినటువంటి ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి డిమాండ్ తోటి సభలో ఒక బిల్లును తీసుకొచ్చారు. దాన్ని సభ ఆమోదించింది, దాన్ని కేంద్రానికి పంపించారు. ఈ టైంలోనే ముఖ్యంగా తీసుకున్నట్లయితే రుణమాఫీకి సంబంధించినటువంటి దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేసి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు అంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ఉంది. ఆ హామీకి తగ్గట్లు ఇప్పటికే 1 లక్ష రూపు రుణమాఫీ ఒక విడత జరిగింది, 1.5 లక్షల రూపు రెండో విడత జరిగింది. ఇప్పుడు మూడో విడతలో కూడా త్వరలోనే 2 లక్షలు, అంటే ఒకేసారి రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పింది కానీ ఇలా విడతల వారీగా చేస్తున్నారనే దానిపైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేదా రేవంత్ రెడ్డి, బట్టి వీళ్ళ మధ్య బాగా వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితులు. ఇక కేటీఆర్ చదువుకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా ఆసక్తి కలిగించాయి. కేటీఆర్ ఎక్కడో చదువుకున్నారు, ఆయన అంతా పేమెంట్ కేటగిరీ అన్నట్లు రేవంత్ రెడ్డి మాట్లాడారు. పైగా కేటీఆర్కు 100% ఆర్టిఫిషియల్ పర్సన్, ఆయన 0% ఇంటెలిజెన్స్, ఆయనకేమీ తెలియదు అన్నట్లు ఆయన మాట్లాడడం అనేటువంటిది బాగా వైరల్ అయినటువంటి పరిస్థితి. అట్ ది సేమ్ టైం కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి ఎడ్యుకేషన్ పైన చదువుకుంటారు. తను ఎక్కడ చదువుకున్నాడో మొత్తం రికార్డుల్లో ఉంది. ఎక్కడ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చదువుకున్నాను, పలానా చోట ఉద్యోగాలు చేశాను అని కేటీఆర్ చెప్పుకుంటే, బట్ రేవంత్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడో ఏం చదువుకున్నాడో కూడా అయితే దానిపైన పూర్తిగా తెలియదు అన్నట్లు కేటీఆర్ సెటైర్లు వేస్తూ వెళ్ళారు. సరే, నేను చదువుకున్నా, సర్టిఫికెట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు. నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా, అదే ఉద్యోగం మీద ఇండియాకి వచ్చినా. మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలు అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్నా, తాండ్రలో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా. అధ్యక్ష, నేను జడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా. నేను గుంటూరు పోలేదు, నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే. 16 జీవో అప్లై చేసినా, ముల్కీ రూల్స్ అప్లై చేసినా, ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష. ఆ తర్వాత సభను కుదిపేసినటువంటి మరొక అంశం అక్కల గొడవ. రేవంత్ రెడ్డి సీఎం హోదాలో, సభానాయకుడు హోదాలో చేసినటువంటి ఒక కామెంట్, అంటే వెనకాల ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి లేదా సునీత మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వీళ్ళిద్దరినీ ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, కేటీఆర్ వెనకాల ఉన్నటువంటి ఆ అక్కలను నమ్ముకోవద్దు, ఒకవేళ అలాంటి ఆ అక్కలను కన్నా నువ్వు నమ్ముకున్నట్లయితే నీ బతుకు జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నట్లు రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అక్కలను అవమానిస్తావా, మహిళలను పట్టుకొని నువ్వు అవమానిస్తావా అన్నట్లు బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా రేవంత్ రెడ్డి పైన ఫుల్ అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సభ మొత్తం గందరగోళమైంది. మనం చూసాం, స్పీకర్ పోడియంను చుట్టేసి మొత్తం వాళ్ళందరినీ కూడా వాళ్ళు గెరావ్ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ అంశంపైన, అంటే మహిళలపైన రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఆయన సారీ చెప్పాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. అయితే అదే సమయంలో రేవంత్ సభ నుంచి బయటికి వెళ్ళిపోవడం, గవర్నర్ దగ్గరికి రిసీవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వెళ్ళడంతో అక్కడ ఆ టాపిక్ అందరితో ముగిసింది. బట్ ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ ఈ అంశంపైన పట్టుబట్టింది కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గలేదు. నేను ఎక్కడా కూడా అక్కలను అవమానించలేదు, అవమానించినటువంటి ఎక్కడైనా ఉందేమో చూపించారంటే నేను అక్కలను అక్కనే సంబోధించాను కానీ ఎక్కడా లేదు. గతంలో సబితా ఇంద్రారెడ్డి గారు చేసినటువంటి మోసం, తనని ఎలా మోసం చేశారో అదే విషయాన్ని నేను కేటీఆర్కి గుర్తు చేశానని మాత్రమే రేవంత్ రెడ్డి చెప్పుకొని దాన్ని అందరితో ముగిసిందనమాట. సబితక్క, ఈరోజు నేను నిన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నా, పెద్ద లీడర్ అవుతావు అని చెప్పినా, పార్టీకి నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పినా అని చెప్పింది. అది వాస్తవం. మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎన్నికల్లో పోటీ చేయమని నన్ను ప్రోత్సహించి పార్టీ నన్ను ఎన్నికల్లో అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత కేసీఆర్ మాటలకు అధికారం కోసం కాంగ్రెస్ను వదిలి టీఆర్ఎస్ పార్టీలో చేరి
మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్కి చెప్పిన అధ్యక్ష. తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సభ కూడా దాన్ని పూర్తిగా స్వాగతించింది. అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వీటిని ఏ పార్టీకి ఆ పార్టీ మేమే సాధించాము అని క్లెయిమ్ చేసుకునేందుకు పోటీపడ్డాయనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి రెండు ప్రభుత్వాలు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఖచ్చితంగా ఎస్సీల వర్గీకరణకు మేము స్వాగతిస్తూ ఉన్నాము. దానిపైన ఇంప్లిమెంట్ చేయడానికి రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేసి వెంటనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. అవసరమైతే ఇప్పుడు అంటే విడుదల చేసిన నోటిఫికేషన్లను కూడా అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా సవరించి వాళ్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పడం ఆసక్తి కలిగించినటువంటి. తర్వాత రెండోది ఇంకో ధరణికి సంబంధించి ధరణి విషయం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంత సంచలనం కలిగించిందో మనకు తెలుసు. ధరణి ద్వారా ఎంతోమంది పేదలకు భూ హక్కు లేకుండా పోయింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విమర్శిస్తూ వస్తుంది. తాము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కూడా గతంలో కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ధరణి పైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ధరణిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ పూర్తిగా దాన్ని సమూలంగా మార్చేటటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు. దానికి పేరు కూడా మార్చారు. భూమాత అనే పేరు పైన ఈ అసెంబ్లీ సెషన్స్లో బిల్లు ప్రవేశపెట్టారు. దాన్ని సభ కూడా ఆమోదం తెలిపింది. మేము తీసుకొచ్చే పాలసీలల్లా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం. ఇవాళనో రేపో మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు. వారు కూడా ఏమైనా సలహాలు సూచనల అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా. సో త్వరలోనే మనం ధరణిలో కొన్ని మార్పులు చేర్పులు చూడబోతున్నాము. ఖచ్చితంగా ఈ ధరణిలో మేము తీసుకొచ్చినటువంటి మార్పులు భూ సంస్కరణలకు దారితీస్తాయి. ఖచ్చితంగా పేదలకు న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. మరి చూడాలి దీనికి సంబంధించి ఏం జరుగుతుందని. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మరో హామీ జాబ్ క్యాలెండర్. ఖచ్చితంగా ఏటా యూపీఎస్సీ తరహాలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని మేము తీసుకొస్తాము. ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఆ హామీకి తగ్గట్లు ఈసారి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేశారు భట్టి విక్రమార్క. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్క్యులేట్ చేశాము. జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్స్ దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యని జాబ్ క్యాలెండర్లో ఎప్పుడు ప్రకటించారు. సంఖ్యని నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు. దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ, అయితే జాబ్ క్యాలెండర్లో జాబ్స్ లేవు, అది ఒత్తి క్యాలెండర్ మాత్రమే. ఎప్పుడు ఎలాంటి అంటే ఎన్ని ఖాళీలు భర్తీ అవుతాయి, ఎప్పుడు భర్తీ చేస్తారు అనే దానిపైన క్లారిటీ లేదు ఆ జాబ్ క్యాలెండర్లో అని బీఆర్ఎస్ పూర్తిగా దాన్ని వ్యతిరేకించింది. అంటే రాహుల్ గాంధీని కూడా కేటీఆర్ సవాల్ చేశారు. రాహుల్ గాంధీ ఇప్పుడు వస్తావా హైదరాబాద్కి, జాబ్ క్యాలెండర్ పైన చర్చలు జరుపుతాం, ఈ జాబ్ క్యాలెండర్లో ఏమీ లేదు, మీరు ఇచ్చినటువంటి మాట అసలు ఇక్కడ ప్రతిబింబించట్లేదు అనేటువంటిది కేటీఆర్ చేశారు. జాబ్ క్యాలెండర్కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులందరూ సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వెళ్ళి గన్ పార్క్ వద్ద ధర్నా చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని దిక్కుమాలిన అబద్ధాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రాహుల్ గాంధీ, వేర్ ఆర్ ద 2 lakh jobs you have promised? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? క్యాలెండర్లో తారీఖులు మారుతున్నాయి. 8 నెలలు నిండా వస్తా ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం. ఇప్పటి వరకు అతిగతి లేదు. అదే చివరి రోజు దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ మనకు బాగా సంచలనమయ్యాయి. దానం నాగేందర్ అంటే చట్టసభల్లో వాస్తవానికి దానం నాగేందర్ సీనియర్ శాసనసభ్యులు,
5-6 సార్లు ఇప్పటికే ఆయన శాసనసభకు ఎన్నికయ్యారు. అయినా కూడా ఆయన వాడినటువంటి పదజాలం ఏదైతే ఉందో అది తీవ్ర అభ్యంతరకరంగా ఉంది. అంటే బీఆర్ఎస్ సభ్యుల ప్రవర్తనను ఉద్దేశించి దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అందరూ కూడా దాన్ని ఒకసారిగా కంగుదిన్నటువంటి పరిస్థితి. ఏంటి ఈయన ఎలా మాట్లాడారు, సీనియర్ అయ్యుండి కూడా ఇలా ఎందుకు మాట్లాడారు అనేసి అందరూ అనుకున్నారు. కానీ ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి గతంలో కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ఊసుకోపోయి బయట కూడా తిరగని కొడుకా మేములని ఏమనుకుంటున్నారా మీరు? తోలు తీస్తా కొడుక ఒక్కొక్కంది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్నా తోలు తీస్తా ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. అయితే దానం నాగేందర్ ఆ విషయాన్ని కాస్త సమర్థించుకోవడం కూడా మరింత ఆశ్చర్యాన్ని కలిగజేసిందని. తెలంగాణలో ఇలాంటి లాంగ్వేజ్ వాడతారు, అలా ఫ్లోలో అన్నానే తప్ప నేనేమీ కావాలని అనలేదు, వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు కాబట్టి నేను అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పారు. దానం నాగేందర్ వ్యాఖ్యలను అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తీవ్రంగా తప్పుపెట్టారు. సభ నుంచి కూడా అంటే రికార్డుల నుంచి కూడా వాటిని తొలగించాలని కోరారు. అయితే దానం నాగేందర్ ఆ తర్వాత ఒకవేళ అది అభ్యంతరకరంగా ఉంటే నేను చింతిస్తున్నాను అని చెప్పడంతో ఆ విషయానికి కాస్త బ్రేక్ పడినట్లయింది. ఇలా ఓవరాల్గా తీసుకున్నట్లయితే మొత్తం అసెంబ్లీ సెషన్స్ ఏవైతే ఉన్నాయో కాస్త వాడివేడిగా జరిగినా కూడా అటు ప్రతిపక్షాలకు కూడా తగినటువంటి వాయిస్ ఇవ్వడంలో అంటే వాయిస్ వినిపించడానికి అధికార పార్టీ అవకాశం కల్పించిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అంటే మిగిలిన అసెంబ్లీలతో పోల్చినప్పుడు తెలంగాణ అసెంబ్లీలో కాస్త మిగిలిన పార్టీలకు కూడా వాయిస్ వినిపించింది. వాయిస్కు అంటే తమ పరిధిలో ఉన్నటువంటి అంశాలను వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఏర్పడింది. ఓవరాల్గా 9 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో మొత్తం 5 బిల్లులు పాస్ అయ్యాయి. అయితే కేసీఆర్ ఇక్కడ పూర్తి స్థాయిలో సభలో పార్టిసిపేట్ చేసింటే మాత్రం ఖచ్చితంగా ఈ సభ మరింత బాగా ఉండేది, కొంత రంజుగా కూడా ఉండేది. ఈవెన్ మన కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు, కేసీఆర్ లేకపోవడం వల్ల సభలో మజా లేకుండా పోయింది, ఒకవేళ కేసీఆర్ ఉంటే బాగుండేది అనేసి. మరి చూడాలి, ఒకవేళ నెక్స్ట్ సెషన్స్కైనా కేసీఆర్ పూర్తి స్థాయిలో హాజరైతే ఆ మజాని తీసుకొచ్చేదానికి ఏమన్నా సభ ప్రయత్నిస్తుందేమో చూడాలి. సో ఓవరాల్గా ఇది అసెంబ్లీ రౌండప్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.